ప్రపంచ క్రికెట్లో జెంటిల్మెన్గా పేరుగాంచిన న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. గత నవంబర్లోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే అంతర్జాతీయ క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలకడం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆయన 16 ఏళ్ల సుదీర్ఘమైన అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్కు తెరపడింది. 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్ న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించారు. 35 ఏళ్ల విలియమ్సన్ తన కెరీర్లో మొత్తం 378 అంతర్జాతీయ మ్యాచ్లాడి 48 సెంచరీలతో 19,346 పరుగులు సాధించారు. కివీస్ తరఫున టెస్టుల్లో 9,515 అత్యధిక పరుగులు, అత్యధికంగా 33 టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్ ఆయనే కావడం గమనార్హం. 2016 నుండి 2024 వరకు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్గా విలియమ్సన్ అద్భుతమైన సేవలందించారు. ఆయన సారథ్యంలో కివీస్ జట్టు ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా భారత జట్టును ఓడించి తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఆయన నేతృత్వంలోనే న్యూజిలాండ్ 2 సార్లు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరింది. 2019 ఫైనల్లో బౌండరీల నిబంధనతో దురదృష్టవశాత్తు కప్ కోల్పోయిన విలియమ్సన్ చూపిన క్రీడా స్ఫూర్తికి ప్రపంచం ఫిదా అయింది. తన రిటైర్మెంట్ సందర్భంగా విలియమ్సన్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. నేను గత కొన్ని రోజులుగా దీని గురించి తీవ్రంగా ఆలోచించాను. తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని స్పష్టమైంది. న్యూజిలాండ్ తరఫున ఆడిన ప్రతి మ్యాచ్లోనూ నా శక్తినంతటినీ ధారబోశాను. అంతకంటే తక్కువ శ్రమతో జట్టులో కొనసాగడం కరెక్ట్ కాదనిపించింది. నా స్వంత నిర్ణయంతో గౌరవంగా తప్పుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కివీస్ జట్టు భవిష్యత్తుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జట్టులో ఎంతో ప్రతిభ ఉందని పేర్కొన్నారు. విలియమ్సన్ హఠాత్ రిటైర్మెంట్తో క్రికెట్ లోకం ఒక గొప్ప లెజెండ్ను మిస్ అవుతోందంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.